మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మామూలుగా ఈ రోజులలో చాలామంది మహిళలు, అంటే పురుషులతో పాటు మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఇలాగా చేస్తున్నప్పుడు నడి వయసు దాటిన తర్వాత ఈ మెనోపాజ్లోకి ఎంటర్ అయ్యే టైంలో చాలా సమస్యలు, థైరాయిడ్, షుగరు ఇలాంటివన్నీ కూడా దాడి చేస్తూ ఉంటాయి. లేదా ఈ పాటికి చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే అట్లనే తినకుండా ఉంటే మళ్ళీ నీరసం వస్తూ ఉంటుంది. తింటేనేమో ఈ షుగరు, థైరాయిడ్ లాంటివి పెరిగిపోతూ ఉంటాయి. మరి అల్పాహారంలో ఏది తినాలి? ఇది ఎంతోమంది అడుగుతున్నటువంటి ప్రశ్న, ఎంతోమందిని ఇబ్బంది పెట్టే ప్రశ్న. అంటే బ్రేక్ఫాస్ట్గా రవ్వ ఉప్మా తింటున్నారు, బ్రెడ్ తింటున్నారు, పాలు తింటున్నారు. ఇలాంటివి ఏది తీసుకోవచ్చు, ఏది తీసుకోకూడదు, ఇది మనం తెలుసుకోవటం ముఖ్యం. అంటే ఈ వయసులో థైరాయిడ్, డయాబెటీస్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు, అది కూడా మెనోపాజ్కి రీచ్ అవుతున్నప్పుడు ఇలాంటి మామూలుగా తీసుకునేటటువంటి ఆహారాలు కూడా అవి ఒక్కోసారి తిరగొడుతూ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ని కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి జీవనశైలిలో మార్పులు తీసుకోవాలి. అంటే అల్పాహారంగా తీసుకునేటువంటి రవ్వ, లేకపోతే ఉప్మా, బ్రెడ్, ఇడ్లీ ఇలాంటి వాటిలో శరీరానికి అవసరమైనటువంటి ప్రోటీన్లు కానీ, విటమిన్లు కానీ ఇలాంటివి చాలా తక్కువ ఉంటాయి. దానికి కాంట్రరీగా ఈ పిండి పదార్థాలు ఏమో ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది వీటితో రిస్క్. పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి, కావాల్సిన పోషక తత్వాలన్నీ కూడా తక్కువ ఉంటాయి. మెయిన్గా థైరాయిడ్ డిజార్డర్ ఉన్నా, లేకపోతే షుగర్ రిస్క్ ఉన్నా, ప్రీ డయాబెటీస్లో ఉన్నా. కాబట్టి బ్రేక్ఫాస్ట్లో మరి ఏం తీసుకోవాలి అంటే ప్రోటీన్స్ని కాస్త ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్స్ కోసం గుడ్లు, పాలు, ఉడికించినటువంటి శనగలు, సోయా చిక్కుడు ఇలాంటి గింజల్ని ఆ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాలి. వీటిని తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోండి. ఇక అలాగే ఉడికించినటువంటి కూరగాయలు కూడా తీసుకుంటే, అంటే హాఫ్ బాయిల్, ఉదాహరణకు కొన్ని జస్ట్ వేడి నీళ్ళు పోసే చాలు దాదాపుగా హాఫ్ బాయిల్ అయిపోతాయి. అలాంటి ఆ కూరగాయలు మనం ఓవర్గా కుక్ చేసేసి ఓవర్గా ఫ్రై చేస్తుంటాం. అలా కాకుండా జస్ట్ కొన్ని కూరగాయలు తీసుకొని ఉడికించండి. వాటి కూడా తీసుకుంటుంటే రక్తంలో ఈ గ్లూకోజ్ తాలూకు పరిమాణం అనేది కరెక్ట్గా కంట్రోల్లో అనేది ఉంటుంది. ఇక వీటితో పాటుగా బాదము, ఆక్రోట్, పిస్తా, ఇంకా వేరుశనగలు అంటే పల్లీలు, ఇంకా ఇలాంటి వీటిని తీసుకుంటే 100 గ్రాములకు పెంచకుండా వీటిలో ఏదో ఒకటి తీసుకుంటూ ఉండండి. అలాగే తాజా పండ్లు కూడా చేర్చుకుంటే మంచిది. ఇక పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి మన సౌత్ ఇండియన్ ఫుడ్లో. అంటే ఏంటి? ఇడ్లీలు, దోశలు, ఉప్మా, పోహా, బ్రెడ్ ఇలాంటివి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ పరిమాణంలో వీటిని తీసుకుంటూ ఉండాలి. అలాగే వీటిని తక్కువ చేస్తూ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ చేస్తే అప్పుడు మీరు దాంట్లో బ్రేక్ఫాస్ట్లో భాగం చేసుకుంటే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి బ్రేక్ఫాస్ట్ని ఇలా తీసుకోండి. అప్పుడు రోజంతా మీకు ఎనర్జెటిక్గా ఉంటుంది. అదే సమయంలో ఈ థైరాయిడ్ కానీ, షుగర్ కానీ వీటిని కంట్రోల్లో ఉంచేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రీ డయాబెటీస్లో ఉన్న ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని కంటెంట్ మీకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.